సోషల్ మీడియా. ఈ బద్ధకస్తులు, నెగ్లిజెన్స్ ఉన్న వాళ్ళకి ఇది ఒక వరం అయిపోయిందండి. ఖాళీగా కూర్చుని ఆడుతూ ఉంటాడండి. ఆ పోనీ ఏమైనా చూసేది, ఏదైనా సమాజానికి పనికొచ్చేవి చూస్తాడా అంటే పబ్జీ ఆడుతూ ఉంటాడండి. నేను దేశానికి హెల్ప్ చేస్తానంటాడు. నువ్వు నిజం యుద్ధంలోకి వెళ్ళు. సినిమాలకు సంబంధించినవి ఊరికే ఎందుకు మనకి వాటి ఏదో ఒకసారి చూస్తే, రోజుకు ½ గంట చూస్తే అర్థం ఉంది. మీరు అనొచ్చు, సార్ మరి మేము మీవి కూడా మీ యూట్యూబ్లో అవన్నీ చూస్తున్నాం కదా. అవి కూడా రోజు అన్నీ చూడమని చెప్పను, ఒకటి చూడండి ఎప్పుడో చాలు. నేను చేసేదే వారానికి ఒకటి. ఎవ్రీ శుక్రవారం చూడండి, ఒక 10 నిమిషాలు. మీలాంటి వాళ్ళ టైం ఎక్కువ వేస్ట్ చేయకూడదని నేను 10 నిమిషాలే పెడతాను నేను, రైట్. సో దీంట్లో ఫేస్బుక్ ద్వారా టైం స్పెండ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. పొద్దున్నే లేవగానే వాట్సాప్, ఇంట్లో ఆడవాళ్ళు సైతం ఆయన పంపింది కట్ చేసి మీకు పంపడం. ఈ కట్ పేస్ట్ మొత్తం ఒరిజినాలిటీ పోయి ఎక్కడికి పోతుందో తెలియట్లేదు. సోషల్ వర్క్ వచ్చాక, ఈ సోషల్ మీడియా వచ్చాక కొంత గంటలు మనం టైం వేస్ట్ చేస్తున్నామండి. ఒక టైం పెట్టుకోండి, పొద్దున్న నేను ½ గంట చేస్తాను, లేకపోతే ఈవినింగ్ ఒక 1 అవర్.